టు యోయో టీవీ. తాడేపల్లిగూడెం హోల్సేల్ వ్యాపారాలకే కాదు రాజకీయాలకు కేంద్రమే. పశ్చిమ గోదావరి జిల్లా నడి ఒడ్డున ఉన్న తాడేపల్లిగూడెం ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఊహించడం కూడా కష్టమే. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీతో పాటు గతంలో కాంగ్రెస్, బీజేపీ, ప్రజారాజ్యం పార్టీలను కూడా ఈ నియోజకవర్గం నుంచి గెలిపించారు. ప్రతి పార్టీని ఆదరించిన తాడేపల్లిగూడెం ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు కాలం కలిసి వస్తుందా? జనసేన మ్యాజిక్ చేస్తుందా? తాడేపల్లిగూడెంలో 2024 ఎన్నికల్లో గెలుపెవరిది? వ్యాపార, వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. విద్య, వ్యాపార రంగాలకు కేర్ ఆఫ్ గా అభివృద్ధిలో దూసుకుపోతున్న తాడేపల్లిగూడెంలో ఈసారి జరిగే ఎన్నికలు పోటాపోటీగా జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణనే వైసీపీ మరోసారి పరిలోకి దింపుతుంది. ఇక డిప్యూటీ సీఎం కి ప్రత్యర్థిగా జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ తాడేపల్లిగూడెంను జనసేనకు కేటాయించింది. జనసేన అని పవన్ సొంత జిల్లా కావడంతో ఆ పార్టీ ఎంతటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తాడేపల్లిగూడెంలో రాష్ట్రంలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ ఉంది. ప్రతి ఆదివారం ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. 1955లో ఏర్పడిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రస్తుతం నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉంది. తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 2,14,554 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలే సగం మంది ఉన్నారు. 1,09,000 మహిళా ఓట్లే ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 5 సార్లు టీడీపీ జెండా ఎగరేయగా ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ పార్టీలు కూడా ఒక్కోసారి విజయం సాధించాయి. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని చెబుతున్నారు డిప్యూటీ సీఎం. నియోజకవర్గంలో అన్ని రోడ్లు నూతనంగా నిర్మించామని, 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామంటున్నారు. తాను చేసిన పనులే మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం నియోజకవర్గంలో అభివృద్ధి కన్నా అవినీతే ఎక్కువగా ఉందని ఆరోపిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన బొలిశెట్టి 3వ స్థానంలో నిలవగా ఈసారి టీడీపీ, బీజేపీ మద్దతుతో వైసీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు. 2019లో చతుర్ముఖ పోటీ జరగడంతో ఓట్లు చీలి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఏకంగా 16,000 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి వైసీపీ ఒకవైపు, మిగిలిన 3 పార్టీలు ఒకవైపు నుంచి పోరాడుతుండటంతో తాడేపల్లిగూడెం రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో 60% జనాభా కాపులే ఉన్నారు. దీంతో ప్రతి పార్టీ కాపులకే ఇక్కడ టికెట్లు ఇస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. కాపు ఓట్లపైనే గురిపెట్టిన జనసేన జోరుకు వైసీపీ బ్రేకులు వేస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో తన వారసుడిని పోటీకి పెట్టాలని భావించిన డిప్యూటీ సీఎం అధిష్టానం ఆదేశాలతో మళ్లీ రంగంలోకి దిగారు. దేవాదాయ శాఖ బాధ్యతలు చూస్తున్న కొట్టు తాడేపల్లిగూడెంలో పట్టు సడల లేదని మళ్లీ విజయం తథ్యమంటున్నారు. డిప్యూటీ సీఎం మాత్రం సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలే శ్రీరామ రక్ష అంటున్నారు. అంతేకాకుండా తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం డిప్యూటీ సీఎంపై ఆరోపణలే అస్త్రాలుగా చేసుకుంటున్నాయి. మొత్తానికి తాడేపల్లిగూడెంలో రాజకీయం హాట్ గా మారింది. ఇరు పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తుండటంతో ఎవరిది పై చేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఓట్ల చీలికతో విక్టరీ కొట్టిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఇప్పుడు ఎలా గట్టెక్కుతారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో 3 పార్టీల మధ్య సాఫీగా ఓట్ల బదిలీ జరిగితేనే జనసేనకు ఫలితం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం సాధించని పక్షంలో జనసేనకు డేంజర్ సిగ్నలే అంటున్నారు. మరి ఈ హోరాహోరీ పోరుల్లో తాడేపల్లిగూడెం ఎవరికి జై కొడుతుందనేది చూడాలి.